మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. కొన్ని రకాల ఇంజెక్షన్స్ సెల్స్ ద్వారా ముసలితనాన్ని ఆపొచ్చంట, యంగ్గా మార్చేయచ్చు. అంటే యాంటీ ఏజింగ్ అన్నమాట. ఏజింగ్ అనేది ఉండదు. ఇంకా పూర్తిగా మొదలు ఎలా ఉన్నారో చిన్నప్పుడు, లేకపోతే వాళ్ళు యంగేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా అయిపోతారంట. ఇది అసలు సాధ్యమా? నిజంగా అలా చేసినా కూడా అది పర్మనెంటేనా? ఇవన్నీ డీటెయిల్డ్గా అడుగుదాం. మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ మాదాల గారు. ఆయన ప్రముఖ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటిది ఇదేదో చెప్తున్నారు యాంటీ ఏజింగ్ అని చెప్పేసి, ఇలా అయితే యాంటీ అందరూ ఏజింగ్ మొత్తం లైన్ కడతారు. యాంటీ ఏజింగ్ అంటే కూడా ఏజ్ రివర్సల్ అని చెప్తున్నారు. ఏజ్ రివర్సలా? యాంటీ ఏజింగ్ అంటే కనీసం నమ్మొచ్చు, Okay. ఏజ్ ని కొంచెం ఆపొచ్చు, ఓకే. డిలే, ఏజ్ ని కొంచెం డిలే చేయొచ్చు అని. యాంటీ ఏజింగ్ అనేది అసలు ఏం లేదు. ఏజింగ్ అవ్వకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. కాదు. సో యాంటీ ఏజింగ్ అంటే అర్థం ఏంటంటే ఏజింగ్ ని డిలే చేయటం. 40 years లో 25-30 years లాగా కనిపించడం, 50 years కి 35 years లాగా కనిపించడం, అట్లాగా. సో ఏజ్ రివర్సల్ అంటే ఏంటంటే ఇది ఇంకా చాలా రీసెర్చ్ కూడా చాలా స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నాయండి. ఇవన్నీ డయాబెటిక్స్ రివర్స్ అయిపోతుంది అవును, ఒక్క ఇంజెక్షన్ తో. అవును. ఒకరోజు మా పేరెంట్స్ నాకు ఫోన్ చేసి చూసి, అయ్యే ఇలాంటిది ఏదో బాగుంది కదా, ఇలాంటి చేయొచ్చు కదా, మనకి బాగుంటది, ఇలాంటి డిగ్రీ చేయొచ్చు కదా అన్నారు. ఇవన్నీ స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నాయండి. పేరెంట్స్ కి అంటే మన ఏజ్ గ్రూప్ కంటే కూడా మన ముందాళ్ళకి కొంచెం ఈ వినగానే కొంచెం కొత్తగా అనిపిస్తాయి. ఒక ఇంజెక్షన్ ఇస్తే డయాబెటీస్ రివర్స్ అయిపోతుందంట, ఒక ఇంజెక్షన్ ఇస్తే బాడీలో ఉన్న పాడైపోయిన ఆర్గాన్స్ అన్ని మళ్ళీ రీజనరేట్ అయిపోతాయంట, ఒక టాబ్లెట్ వేసుకుంటే అసలు మనం యంగ్ గా అయిపోతామంట. సో ఇలాంటివన్నీ వినటానికి బాగుంటాయండి. బట్ ఈ రాటాకి 50 years పడుతుందో, 60 years పడుతుందో, 30 years పడుతుందో మనకు తెలియదు. కానీ అసలు వస్తాయా? రావాలి అని కోరుకుందాం, వస్తాయి అని నమ్ముదాం, హోప్తో, అంతే. అవి వచ్చినా పని చేయాలని లేదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పనిచేస్తాయి. కొత్తగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, మీరు నన్ను అడిగింది ER100 అని ఒకటి ఈ మధ్య వచ్చింది. చాలా దాని గురించి అసలు వచ్చేస్తుంది, మనం యాంటీ ఏజింగ్ రివర్సల్ అయిపోద్ది అంటున్నారు. అది ఇంకా స్టార్టింగ్ స్టేజెస్ లో ఇనీషియల్ ట్రయల్స్ లో ఉందండి. అసలు ట్రయల్స్ లో ఉందని కూడా అందరికీ కూడా తెలియదు. అది డాక్టర్స్ లో కూడా కొంతమందికి తెలుసు. అదేంటంటే ఆప్టిక్ న్యూరోపతి అని చెప్పి, ఐలో వచ్చిన ఆప్టిక్ నర్వ్ కొంచెం డ్యామేజ్ అయిన వాళ్ళకి ఇది ఇస్తే కొంచెం రివర్సల్ అవుతుంది, న్యూరాన్స్ మళ్ళీ ఫామ్ అవుతాయి, మళ్ళీ పెరుగుద్ది, ఏదో సంథింగ్ ఆ కాన్సెప్ట్ లో ఉన్నారు. అది ఇంకా ట్రైలే అవ్వలేదు. అయితే ఫస్ట్ వచ్చిన ఐస్ కి వస్తుందా? అంటే ఐస్ కోసం అని తయారు చేశారు, విజన్ కోసం అని తయారు చేశారు. అదేంటంటే జెనెటిక్స్ ని, డిఎన్ఏని కొంచెం మళ్ళీ రీసెట్ చేస్తుంది అని అనుకుంటున్నారు. చేస్తుందో లేదో కూడా తెలియదు మనకి. అది ఐకి పనిచేసి అది సక్సెస్ అయ్యి దాని మీద phase 2, phase 3 మల్టిపుల్ ట్రయల్స్ అయ్యి అది మళ్ళీ బాడీకి పనిచేస్తుందని, బాడీ మొత్తం ఏజ్ రివర్సల్ అవ్వాలంటే ఎంత డోస్ ఇవ్వాలో తెలియదు, అది ఎంత కాస్ట్ ఉంటుందో తెలియదు, దానికి వచ్చే పొటెన్షియల్ సైడ్ ఎఫెక్ట్స్ తెలియదు. సో ఇవన్నీ వినటానికి బాగుంటాయి కానీ ఇంకా మార్కెట్లోకి రాలేదు. వస్తుందో రాదో కూడా తెలీదు, వస్తే ఎలా పనిచేస్తుందో తెలీదు, పని చేసినా దాని కాంప్లికేషన్స్ ఏంటో మనకు తెలియదు. సో కాబట్టి రావాలని కోరుకుందాం, వస్తే బాగుంటుంది అనుకుందాం. కానీ అది వచ్చేస్తుంది అని చెప్పి ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు చేస్తే అది వస్తుంది, మనం అసలు కేరే తీసుకోకర్లా, అప్పుడు ఏజ్ రివర్స్ చేసుకోవచ్చులే అనుకుంటాం, తప్పు. అసలు అలా అవకాశం ఉంటుందా సార్? ఎందుకంటే ఒకవేళ నిజంగానే అన్ని సక్సెస్ అయ్యి వస్తే అలాంటి ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ ఉంటే ఐస్కి ఒకసారి, లంగ్స్కి ఒకసారి, హార్ట్కి ఒకసారి, స్కిన్కి ఒకసారి, ఫేస్కి ఒకసారి, ఇట్లా ఏమన్నా తీసుకోవాలా, లేకపోతే బాడీ మొత్తానికి కలిపి? ఛాన్స్ అయితే ఉండొచ్చండి. ఎందుకంటే మనం మెడిసిన్ ఇప్పుడు ఇంత ఇవాల్వ్ అవుతుందని మనం ఇదివరకు అనుకోలేదు. కరెక్ట్, అది అనుకోని విధంగా చాలా అడ్వాన్స్డ్ అయింది. మనం ఇప్పటికే ఇంత అడ్వాన్స్ అయితే ఇప్పుడు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ ఇవన్నీ చూసుకుంటా ఉంటే రావచ్చేమో, రావాలనే కోరుకుందాం, వస్తుందనే అనుకుంటున్నాను నేను కూడా. కాకపోతే ఎంత తొందరగా వస్తుంది, వస్తే దాని కాస్ట్ ఎంత ఉంటుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దాని ప్రోస్ అండ్ కాన్స్ అంటామండి. అంటే అడ్వాంటేజెస్ వర్సెస్ డిసడ్వాంటేజెస్. ఇప్పుడు మనకి ఎంత బాగా పనిచేస్తుంది, పనిచేస్తే దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇలాంటివన్నీ చూసుకోవాలి. దానికి చాలా టైం పట్టుద్ది. నేను అన్నట్టు 20 పడుతుందా, 30 years పడుతుందా, 40 పడుతుందా, 50 పడుతుందా, మేబీ నెక్స్ట్ 100 years తర్వాత వస్తో మనకు తెలియదు. బట్ వస్తాం అయితే గ్యారంటీ వస్తుందనే అనుకుంటున్నాను. మరి ఒకవేళ వస్తే నేను అడిగినట్లు ఫేస్కి ఒకటి, స్కిన్కి ఒకటి, ఐస్కి ఒకటి, లేకపోతే లంగ్స్కి ఒకటి, హార్ట్కి ఒకటి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి స్పెసిఫిక్గా వచ్చే ఛాన్స్ ఉందండి. లేదంటే ఇన్ జనరల్ బాడీ మొత్తం కొంచెం ఏజ్ రివర్సల్ అనలేం కానీ కొంచెం యూత్ఫుల్గా రావడానికి. ఒక్కసారి ఏజింగ్ అయిపోయిన దాన్ని వెనక్కి ఎవరో తీసుకెళ్ళలేరండి. అంటే టైం ముందుకు వెళ్ళిపోతే వెనక్కి ఎలా వెళ్ళలేదో, ఏజ్ అయిపోతే రివర్సల్ చేయలేం. కాకపోతే ఆ ఏజ్లో కూడా కొంచెం మళ్ళీ అన్ని సెల్స్ అని రీజనరేట్ అయ్యి కొంచెం హెల్దీగా, యంగ్గా కనపడేటట్టు చేయదు. ఇది అందం కోసం కాకపోయినా మెయిన్ ఏంటంటే స్టెమ్ సెల్స్ ఇలాంటివన్నీ ఏం చేస్తాయి అంటే మనకి బాడీలో ఏదైనా పాడైపోతే
దాన్ని మళ్ళీ రీజనరేట్ చేయడానికి ట్రై చేస్తాయి. ఇప్పుడు మనం కార్డ్ సెల్స్ అని మన పిల్లలు పుట్టగానే న్యూ బార్న్స్ కి కార్డ్ సెల్ బ్యాంకింగ్, స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అని పెడుతున్నారు కదా. ఎప్పుడుకో ఫ్యూచర్ లో మనకు అది యూజ్ అవుతుందేమో అనే థాట్. ఆ స్టెమ్ సెల్స్ ఎంతవరకు యూజ్ అవుతాయి, ఇప్పుడు ఎంతమందికి పిల్లలకు వాడారో మనకు తెలియదు, కానీ అందరూ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ చేస్తున్నారు లక్షలు ఖర్చు పెట్టి. బట్ ఎంతమంది వాడారు, అది ఎంతవరకు పనికి వచ్చింది అనేది ఎవరికీ తెలియదు. అంటే ఫ్యూచర్లో వస్తుందేమో, ఒక్క స్టెమ్ సెల్ ఉంటే దాని నుంచి మనం ఏమైనా తయారు చేసి బాడీని కొన్ని కండిషన్స్ని ఫైట్ చేయొచ్చు, కొన్ని కండిషన్స్ హీల్ చేయొచ్చు అనే ఉద్దేశంలో చేస్తున్నారు. బట్ మనందరికీ బాగా ఇంట్రెస్టెడ్ ఉన్న టాపిక్ ఏంటంటే అందంగా మళ్ళీ మనం యంగ్ లాగా అయిపోవచ్చా. అదే కదా, అందరికి అదే ఉంటుంది, ఫస్ట్ అవ్వాలనే ఉంది అందరికి. అది కానీ టైం పడుతుంది, ఇప్పుడు అప్పుడే రాదు, బట్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ హై అండి. ఇప్పుడు డిఎన్ఏ అనేది అసలు చేంజ్ కాదు కదండి, బాడీ డిఎన్ఏ ఎవరు చేంజ్ చేయలేరండి. అంటే డిఎన్ఏ అనేది ఏంటంటే ప్రతి సెల్లో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో డిఎన్ఏని చేంజ్ చేయడం అంటే చాలా అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కాకపోతే డిఎన్ఏ డ్యామేజ్ అయితే కొంచెం రిపేర్ అయ్యేటట్టు ఇట్లా స్టెమ్ సెల్స్ ఇచ్చి కొంచెం గ్రోత్ ఫ్యాక్టర్స్, స్టెమ్ సెల్స్ ఇలాంటివి వాడి కొంచెం ఏమన్నా బాడీని డిఎన్ఏ రిపేర్ అనే ఛాన్స్ ఉంది. కానీ డిఎన్ఏని మనం మార్చేయటం, డిఎన్ఏని మాడిఫై చేయటం, డిఎన్ఏని రీసెట్ చేయటం ఇలాంటివన్నీ కొంచెం కష్టమైన పనులు. డిఎన్ఏ రిపేర్ ఇలాంటివి ఏమన్నా ఫ్యూచర్లో రావచ్చు. అంటే డ్యామేజ్ అయిపోయిన డిఎన్ఏని కొంచెం రిపేర్ చేయటం, డ్యామేజ్ అయిపోయిన డిఎన్ఏని కొంచెం మాడిఫై చేయటం, క్యాన్సర్ వచ్చే కండిషన్ ఏదన్నా ఉంటే దాన్ని కొంచెం మాడిఫై చేసి యాంటీ క్యాన్సరస్గా చేసుకోవటం, కొన్ని స్టెమ్ సెల్స్ కానీ కొన్ని ఇంజెక్షన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఫ్యూచర్లో డెఫినెట్గా వస్తాయి. ఇప్పుడు ఇదివరకు కీమోథెరపీ ఇప్పుడు ఉన్నంత లేదు, రేడియోథెరపీ ఇప్పుడు ఉన్నంత లేదు, న్యూక్లియర్ మెడిసిన్ అంత ఎక్కువ డెవలప్ అవ్వలేదు ఇదివరకు. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది. అట్లాగా ఫ్యూచర్లో కూడా ఈ రీజనరేటివ్ మెడిసిన్ అన్నది చాలా అడ్వాన్సెస్ అయ్యే అవకాశం ఉందండి. ఇప్పుడైతే కనుక ఇది చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత వెయిట్ చేసినా ఇప్పుడైతే ఇది రాదు, మనకి ఇవ్వాలన్నా ఇవ్వరు. చాలా ఆల్రెడీ మనం జూన్ 9th కి ఒక పేషెంట్కి ఇచ్చారు, 18 మందికి ఇస్తున్నారు, ఇచ్చేసారు ఆల్రెడీ అంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ 1 ట్రయల్స్ అండి. ఇలాంటి క్లినికల్ ట్రయల్స్, ఇలాంటి ట్రయల్స్ కొన్ని వేల లక్షల ట్రయల్స్ జరుగుతూ ఉంటాయి వరల్డ్ వైడ్. ఇదేంటంటే మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి మాట్లాడుకుంటా ఉంటుంది. మనకి తెలియని ట్రయల్స్ చాలా అవుతాయి. ఎయిడ్స్ కి అగెనిస్ట్ గా కొన్ని సంవత్సరాలు ఎప్పుడు చెప్పారండి ఎయిడ్స్ కి మందు వచ్చేసింది, ఇంకా ఎయిడ్స్ ఒకసారి వస్తే ఇంజెక్షన్ తీసుకుంటే ఎయిడ్స్ పోతుంది అసలు అని అంత యాడ్స్ వచ్చినాయి, న్యూస్ వచ్చిందా ఇప్పుడు కన్నా? ఇంకా ట్రయల్స్ లోనే ఉంది. సో ఈ మల్టిపుల్ ఫేజ్ పని చేయొచ్చండి, పని చేయకుండా ఉంటుందని చెప్పను. కానీ నేను అన్నట్టు ఏంటంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రయల్స్ చేసి అప్పటికి వస్తాయండి అన్ని అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చేలాగా. ఫస్ట్ ఏంటంటే తక్కువ మంది మీద చేస్తారు, తర్వాత ఆ శాంపుల్ సైజుని పెంచుతారు, ఆ తర్వాత ఇంకొంచెం పెంచుతారు. ఈ స్టేజ్ ట్రయల్ ఎక్కడైనా ఆగిపోవచ్చు, లేదంటే అది ముందుకైనా వెళ్ళొచ్చు వచ్చే రిజల్ట్స్ ని బట్టి. ఇంకొక డౌట్ కూడా ఉంది డాక్టర్ గారు నాకు ఏంటంటే, ఇప్పుడు హార్ట్ లేకపోతే లంగ్స్ లేకపోతే కిడ్నీస్ ఇవన్నీ కొన్ని సంవత్సరాల తరబడి పనిచేసి ఉంటాయి. మరి అలాంటి వాటికి మీరు ఏదో సెల్స్ తోనో లేకపోతే ఇంజెక్షన్ రూపంలోనో ఏదో ఇస్తారు, అది రీజనరేట్ అవ్వడానికి, యంగ్ అవ్వడానికి. రీజనరేట్ అవ్వటం సాధ్యం కాదు కానండి, రిపేర్ అవ్వటం సాధ్యం అవుతుంది. రిపేర్ చేయొచ్చు అంటే నమ్మొచ్చు, కానీ రీజనరేట్ అవుతుంది, పాడైపోయిన టిష్యూ అంతా మళ్ళీ వచ్చేస్తుంది, ఇవన్నీ అంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, రావని నేను అన్నను. బట్ మోస్ట్ లైక్లీ రీజనరేట్ అవ్వటం కంటే కూడా రిపేర్ అవ్వటం. సో ఇట్లాంటి ఛాన్సెస్ అయితే మన రీజనరేటివ్ మెడిసిన్, ఈ స్టెమ్ సెల్స్, ఈ గ్రోత్స్, ఈ డిఎన్ఏ మోడిఫికేషన్స్ ఇవన్నీ అంటున్నారు కదా, వీటిలో అయితే కొంచెం ఛాన్స్ ఉంది. అది కూడా ఇప్పుడైతే కాదు, నియర్ ఫ్యూచర్లో మన నెక్స్ట్ జనరేషన్ అది చూస్తారేమో, అంతే. మనం చూడకపోవచ్చు, ఇంకొక నెక్స్ట్ 40-50 ఏళ్ళలో రాకపోవచ్చు. ఎయిడ్స్కి మెడిసిన్ వచ్చిందని నా చిన్నప్పుడు విన్నా, వెన్ ఐఎమ్ 10 or 15 years old. నౌ ఐఎమ్ అరౌండ్ 39 years old. ఇప్పటికి రాలేదు, ఏమో రావచ్చో లేదో కూడా తెలియదు. ఇది ఇప్పుడు ట్రైల్ ఇప్పుడు స్టార్ట్ అయితే మళ్ళీ ఇప్పుడు రావచ్చు, అది కూడా అది. కాబట్టి ఇవన్నీ వింటాకు బాగుంటాయి, మేనిఫెస్ట్ చేయటానికి బాగుంటాయి, కానీ అది వచ్చితే మనం అన్ని చేసేసుకోవచ్చు, మనం కావాల్సినట్టు ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు, అప్పుడు వచ్చాక మనం తీసుకోవచ్చు అనుకుని ఇప్పుడు హెల్త్ పాడు చేసుకోకూడదు, అంతే. రైట్ సార్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.